శాంతి డే సందర్భంగా ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇక్కడ మన ఆశ్రమ వాసులకి పెద్దవారికి అందరికీ ఎల్డర్స్ డే శుభాకాంక్షలు. తీరవాణి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారైన శ్రీమతి స్వర్ణలత గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ సెంటర్ వైస్ ట్రస్టీ అయిన శ్రీ ఎండమూరి నాగార్జునరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి బిజీగా ఉన్న ఎన్నో పనులున్నా మన కోసం చెప్పేసి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ డాక్టర్ రామచంద్రరావు గారిని వేదిక మీదకి మన కట్టాల పనుల మధ్య ఆహ్వానిద్దాం. ఇచ్చేసిన అతిథులందరికీ స్వాగతం చెప్పవలసిందిగా శ్రీమతి తీరవాణి గారు కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు మనం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఆ సందర్భంగా అందరికీ కూడా వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు డాక్టర్ విఎస్ రామచంద్ర గారు ఇక్కడికి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. మీలో కొంతమందికి వారు తెలుసు బాగానే అనుకుంటాను. వారు మనకి చాలా రకాలుగా సహాయం చేస్తున్నారు. వారికే గుర్తులేదు. వారు ఒకటి పరిచయం చేశారు, లక్ష్మీ శివపార్వతి గారిని. వారి ద్వారా మనకి చాలా సహాయాలు అందుతూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటున్నారు. వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి. ఇలాగ వారిని ఇలా ఆహ్వానించుకొని మన మధ్య ఇలాగ ఉండటం చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందువల్లంటే వారికి తెలియకుండానే మనకి ఇంత సహాయం చేస్తున్నారు. ఇప్పుడు తెలుసుకొని ఇంకా చాలా చెప్పారు. నేను ఇవన్నీ చేస్తానమ్మా మీకు అని చెప్పారు. దానికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తర్వాత ఇవాళ వారికి నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను మనందరి తరఫున. తర్వాత లైనెస్ మెంబర్స్ అందరికీ నా స్వాగతం. చాలా అద్భుతమైనటువంటి మనం దానివల్లనే ఇక్కడ ఈ శాంతి ప్రశాంతి అనేది కూడా దీనికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. మనందరం మనం గుర్తుంచుకోవాలి. ఈ ఎల్డర్స్ డే, ఇంటర్నేషనల్ ఎల్డర్స్ డే ప్రపంచం అంతా ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ అవకాశంలో ఈ టైంలో మనకి రెస్పెక్టెడ్ డాక్టర్ రామచంద్రరావు గారు ఆయన అందించినటువంటి సేవల గురించి ఇప్పుడు నేను మిస్సెస్ వాణి చెప్తా ఉన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు ఏంటంటే ఇదే కాదు మేము ఇంకా కొన్ని సేవలు ప్రోత్సహించగలమని వారు చెప్పారు. ముఖ్యంగా డయాలసిస్ అది చాలా ఎక్స్పెన్సివ్. రెండు డిసీజెస్ చాలా ఎక్స్పెన్సివ్. ఒకటి కిడ్నీ, రెండు క్యాన్సర్. ఈ మందులు చాలా కాస్ట్లీ. అది చాలామంది గ్రహించి ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ అవన్నీ చేస్తున్నారు. కానీ మనకి భగవంతుడి దయ వల్ల ఆ సేవలు కూడా మనకి ఏదో రీతిగా అటువంటి వారి వల్ల మనకు లభిస్తుంది. సేవ అనేటువంటిది తోటి మనిషికి చేసేటువంటి అన్నింటిలో ప్రధానమైన సేవ. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పుణ్యక్షేత్రాలు చూస్తారు. కానీ సేవ అనేటువంటిది చాలా తక్కువ మంది చేస్తారు. అందుకనే ఈ సేవ చేసేవాళ్ళు డాక్టర్ కేఎల్ నాయుడు గారు కూడా ఇంతకుముందు చేసేవారు. ఆయన వైద్యుడికి ఆయనకి ఒక చిన్న మెడికల్ ప్రాబ్లం ఉండడం ఆయన ఆలోచిస్తున్నారు. అలాగే ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా ఆలోచిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి కూడా
శివబాబా ఆశీస్సులు ఉండాలని మనందరికీ కూడా శివబాబా ఆశీస్సులతో మనశ్శాంతి, ఆరోగ్యం ఈ రెండు మనకు లభించాలని అది ఇక్కడ పుష్కలంగా లభించే శక్తి చేకరం కాబట్టి కాంతి చేకరం మీద అనుకుంటాను. ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ రామచంద్ర సార్ గారి గురించి సభకు పరిచయం చేయవలసిందిగా శ్రీమతి నాగభద్రకు, పెదనాన్నలకు అందరికీ పెద్దల దినోత్సవ శుభాకాంక్షలు. వృద్ధులా కాదండి, పెద్దలు మీరు. మాకందరికీ సలహాలు, సంప్రదింపులు మీ ద్వారానే మాకు కావాలి. అందుకే పెద్దల దినోత్సవ శుభాకాంక్షలు. మీ అనుభవం ముందు మేమెంతండి. అలంకరించిన గౌరవనీయులైన అతిథులకు, వేదిక ముందున్న ఈనాటి సెలబ్రిటీస్ అయిన పెద్దలకు, లైన్స్ మెంబర్స్ కు అందరికీ నమస్కారం. సకల సంపదలు, మంది మార్బలం, అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా అనుభవించడానికి తగిన ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే కదా. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే, ఔషధం జాహ్నవీతేయం వైద్యో నారాయణో హరి. వ్యాధిగ్రస్తమైన శరీరానికి అవసరమైన ఔషధాన్ని అందించే వైద్యుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడితో సమానం అని అర్థం. ఈ శ్లోకం ఏనాడో చెప్పబడిన నేడు మన ముందు ఉన్న ఈ డాక్టర్ శ్రీ రామచంద్ర గారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడుగా భావిస్తున్నాను. వారికి మన అందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. రామచంద్ర ఇంటర్నేషనల్ కార్డియాలజీ మరియు ఎలక్ట్రో ఫిజియాలజీకి ప్రసిద్ధి చెందిన శ్రీ హాలిస్టిక్ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్ట్. విఎస్ రామచంద్ర హృదయ సంరక్షణ మరియు పరిశోధనలలో విస్తృత అనుభవం కలిగిన నిష్ణాతులైన ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. వారు కటక్ లో ఉన్నటువంటి ఎస్సిబి మెడికల్ కాలేజ్, ఉత్కల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆయన సెయింట్ విన్సెంట్ హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ సిన్సినాటి మరియు అలబామా విశ్వవిద్యాలయంతో సహా యునైటెడ్ స్టేట్స్ లోని ప్రతిష్టాత్మక సంస్థలలో ఎలక్ట్రో ఫిజియాలజీ మరియు ఇంటర్నేషనల్ కార్డియాలజీలో తన ఫెలోషిప్ శిక్షణను పూర్తి చేశారు. డాక్టర్ రామచంద్ర గారు నైపుణ్య కరోనరీ, ఇంటర్నేషనల్ పేస్ మేకర్ ఇంప్లాంట్ మరియు లేజర్ ఎక్స్ట్రాక్షన్స్ లలో వాటితో సహా విస్తృత శ్రేణి కార్డియాక్ ఇంటర్నేషనల్ కు విస్తృతి పరిచారు. ఆయన నిధులతో కూడిన పరిశోధన ప్రాజెక్టులకు దోహదపడ్డారు మరియు ప్రఖ్యాత వైద్య పత్రికలలో అనేక ప్రచురణలను చేసి ఉన్నారు. డాక్టర్ రామచంద్ర గారు అధిక నాణ్యత గల కార్డియాక్ కేర్ ను అందించడానికి అంకిత భావంతో ఉన్నారు మరియు తన క్లినికల్ మరియు పరిశోధన ప్రయత్నాల ద్వారా కార్డియాలజీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కట్టుబడి ఉన్నారు. ఇంత అనుభవం, పేరు ప్రఖ్యాతలు ఉన్న డాక్టర్ రామచంద్ర గారు ఈనాడు మన దేవాలయాన్ని సందర్శించడానికి ఇచ్చేయడం అదృష్టంగా. థ్యాంక్ యూ నాగభద్ర గారు. ఇప్పటి వరకు మాకు హోలిస్టిక్ హాస్పిటల్లో మేనేజ్మెంట్ లో ఒక వ్యక్తిగా డాక్టర్ కార్డియాలజిస్ట్ గా మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు నాగభద్ర గారు చెప్పారు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని. అలాంటి ఇప్పుడు మన ముఖ్య అతిథిగా రావడం మనందరి అదృష్టం. మనం ఒక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుందాం. ఇప్పుడు కూడా 1 hour లో ఆయనకు ఒక మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది, కానీ మనం పిలిచామని చెప్పి టైం తీసుకొని ఇక్కడికి వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు సభను ఉద్దేశించి ఒక 2 మాటలు మాకు. థ్యాంక్ యూ అండి. ఇవాళ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. ఇది యాక్చువల్లీ నిజంగానే సార్ చెప్పినట్టు దేవాలయం లాగానే ఉంది చూస్తుంటే, ఓల్డేజ్ లాగా లేదు. ఇంకోటి మేడం చెప్పినట్టు ఎల్డర్స్ డే అన్నారు, ఓల్డేజ్ డే అనలేదు. అంటే పెద్దల రోజు అనమాట ఇవాళ. సో ఇది చాలా నేను ఒరిస్సాలో పెరిగాను కాబట్టి ఇక్కడికి అక్కడికి కొన్ని తేడాలు నాకు కనపడతా ఉంటాయి. అక్కడ ఏజ్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా డ్రైవర్ ఉన్నారనుకోండి, నాకన్నా పెద్ద ఆయన అయితే నేను ఆయన భాయ్ అనే పిలవాలి, పేరు పెట్టి పిలవకూడదు. ఆల్దో ఈజ్ మై డ్రైవర్. అలాగే ఎవరికైనా సరే ఏజ్ వాళ్ళకన్నా పెద్దది అంటే అన్నో లేకపోతే ఏదన్నా పిలవాలి తప్ప వాళ్ళు పేరు పెట్టి పిలవడానికి లేదు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పిక్యులర్గా అనిపించేది. ఆ ఎల్డర్స్ అంటే రెస్పెక్ట్ కొంచెం ఇక్కడ అంత మేనిఫెస్ట్ గా కనపడదు, లోపల ఉంటుంది. అలాగే పెద్దల కాళ్ళకి దండం పెట్టడం అంటే ఇది మస్ట్. ఇప్పుడు నేను ఒరిస్సాలో ఉంటే వీళ్ళందరికీ కాళ్ళకి దండాలు పెట్టాల్సిందే, లేకపోతే ఇక్కడ మాట్లాడలేదు. సో అది నాకు చాలా నచ్చేది. ఇంకోటి నాకు ఎప్పుడు కూడా మా పేరెంట్స్ వాళ్ళు నాతోనే ఉండాలని ఉంటుంది. ఇప్పుడు కూడా నాతోనే ఉన్నారు. మా ఫాదర్ 90+, మదర్ 85+.
మంచి హెల్త్లోనే ఉంటారు. సో నాకు లైఫ్లో అన్నిటికన్నా ఫార్చునేట్ థింగ్ ఏంటి, మీకు అన్నిటికన్నా ఏంటి అనిపిస్తుంది దట్ యూ బీన్ లక్కీ అంటే నాకు ఇదే, దట్ మై పేరెంట్స్ ఆర్ విత్ మీ అండ్ హెల్తీ వస్తుంటారు. మా అప్పుడు కూడా హాస్పిటల్లో ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటారు, సంథింగ్ విల్ డూ. సో దట్స్ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ యాక్టివ్ యూ బీ హెల్తీ. సో ఇంగ్లీష్లో ఒకటి ఉంది, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. అంటే యూజ్ చేయకపోతే అది పోతుంది అనమాట ఫ్యాకల్టీ యూసేజ్. సో ఆయన ఇప్పుడు మేమేదో లెక్కలో ఏదో చెప్పుకుంటా అంటే అక్కడ హాస్పిటల్ పెడదాం ఇది అది నాకు చెప్పు నేను లెక్కేసి చెప్తానంటారు. సో నేను కావాలని ఇంకే ఆయనకి చెప్తా. సో ఆయన ఏదో లెక్కలేస్తారు ఏదో చెప్తారు. ఇట్ కీప్స్ ఇన్ యాక్టివ్. కంటిన్యూస్గా ఏదో ఒకటి ఆలోచిస్తారు ఏం చేయాలి అని. ఇప్పుడు ఇందాక నేను వస్తా అంటే ఏమన్నా లేబరర్స్ని పిలిచి ఏదో చేపిస్తున్నారు. ఆయనకి ఫ్రాక్చర్ అయింది, హిప్ ఫ్రాక్చర్ అయింది, రాడ్ వేసారు, నడలేకపోతున్నారు. అయినా సరే డైలీ పొద్దున్నే వెళ్ళిపోతారు, మళ్ళీ భోజనానికి 3 4 వస్తారు, పని చేస్తారు. సో దట్స్ వన్ వెరీ గుడ్ థింగ్. నేను అనుకోవటం ఏజింగ్ అనేది మనం అనుకుంటాం కానీ యాక్చువల్లీ మనం యాక్టివ్గా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను చూసింది అంటే నేను మీకన్నా చిన్నాన్ని అని చెప్పకూడదు కానీ యాజ్ ఎ డాక్టర్ నేను చాలా మంది పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. సో యాజ్ పీపుల్ ఏజ్ ఒక రకమైన మెల్లో డౌన్ అంటారు ఇంగ్లీష్లో. నాకు తెలుగులో అంటే నేను ఒరిస్సాలో ఉన్నా కదా నాకు తెలుగు అంత బాగా రాదు. అంటే మనకి మిగతా వాటి మీద ఒక స్విక్కీ బిహేవియర్ ఉంటుంది మనందరికీ, పట్టుకుంటాయి అన్నీ. ఇది నాకు కావాలి, ఇలాగే ఉండాలి, అవన్నీ కూడా కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి పెరుగుతుంది. సో దాట్ చాలా మంది అంటారు పిల్లలు చేస్తారు ఫాదర్నో మదర్నో, అప్పుడు ఆయనకి చాలా తిక్కలండి, మీరు మాకు చెప్పండి ఏం చేయాలో అంటారు. వేరే అదర్ ఆపోజిట్ కూడా అవుతుంది కొంతమందికి. ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలాగానే ఉంటారు. వాళ్ళని చూస్తుంటే పెద్దవాళ్ళు కానీ వాళ్ళని చూస్తుంటే ఒక రకమైన చిన్నపిల్లల్లో ఎలా ఉంటుంది ఒక రకమైన ఇన్నోసెన్స్ అది వాళ్ళలో కనపడతా ఉంటుంది పెద్దవాళ్ళు అయినా సరే. సో ఐ థింక్ దే హ్యావ్ లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ లెటింగ్ గో. ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేయనివ్వండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మనతో బిహేవ్ చేయనివ్వండి, వాళ్ళు ఉండేవాళ్ళు మనకేంటి అన్నట్టు దే ఆర్ లెటింగ్ గో. అదొక వండర్ఫుల్ థింగ్. ఇప్పుడు పిల్లలు చూసారా ఏం పట్టించుకోరు, వాళ్ళకి ఎవరు మేలు చేశారు, నాకు చెడు చేశారు, నన్ను సరిగ్గా చూడలేదో ఇదో అదో ఏం ఉండవు పిల్లలకి. అలాగే చాలా మంది పెద్దవాళ్ళకి ఆ లెటింగ్ గో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. లేని వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ లాంటి మెడిటేషన్ ఇస్ వండర్ఫుల్ టెక్నిక్. మెడికల్లీ కూడా అన్ని వ్యాధులకి కారణం మెంటల్ స్ట్రెస్, మెయిన్ కారణం. అది ఎందుకు ఆ మెంటల్ స్ట్రెస్ వస్తుందంటే మనం కొన్ని వదిలేయలేము, వీ కెనాట్ లెట్ గో. మెడిటేషన్ ఇది ఆటోమేటిక్ ప్రాసెస్. ఏంటి, మనం వేరు, మన బాడీ వేరు, ఈవెన్ మన ఆలోచనలు కూడా వేరు. సో మన ఆలోచనలు కూడా కాదనమాట. అలాంటప్పుడు సార్ ఇందాక అంటున్నారు చూడండి, హెల్త్ ఉండాలి పెద్దవాళ్ళకని. ఎన్ని రోజులు ఉంటుంది? గవర్నమెంట్ అన్నారంట బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ డిసీజ్. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి కూడా యంగ్ ఆర్ ఓల్డ్ ద బాడీ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ట్రబుల్. బాధేస్తుంది చాలా, మెంటల్లీ మనకి అంటే ట్రబుల్ కూడా ఇస్తుంది. మనం వేరు, మన ఆలోచనలు మన మైండ్ వేరు అని మనకు తెలిసింది అనుకోండి, వాట్ కెన్ రియల్లీ అంటే మనని ఎవరేం చేయగలరండి? ఆ లెవెల్కి చాలా తేలిగ్గానే వెళ్ళొచ్చు. నేను కూడా మెడిటేషన్ చేస్తాను. నాకు అప్పుడప్పుడు బాగా తలనొప్పి వచ్చినప్పుడు నేను అనుకుంటాను అనమాట, నేను వేరు నా తలనొప్పి వేరు అని. కానీ టోటల్ టాబ్లెట్ వేసుకోకపోతే నేను కూడా ఉండలేకపోతున్నా. కానీ ఏదో ఒక రోజు నాకు సాధించాలని ఉంది. ఏంటి, ఏ నొప్పి వచ్చినా ఏదైనా సరే నేను వేరు నా నొప్పి వేరు అన్నట్టు ఉండగలగాలి అని. సో ఇది ఆటోమేటిక్గా ఇక్కడ మెడిటేషన్ లాంటి చేపిస్తున్నారు కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ టెక్నిక్. దాన్ని చిన్నగా చూడవాకండి. దట్ ఈస్ ది టెక్నిక్. మా గురువుగారు శ్రీ రవిశంకర్ గారు అంటారు, ఎవరు ఏది అడిగినా సరే 3 పద్ధతులు చెప్తాను మీకు దీనికి, అంటే ఈ ప్రాబ్లం లేకుండా అని చెప్పి మెడిటేషన్ అండ్ మెడిటేషన్ అంటారు. సో మెడిటేషన్ ఇస్ ద కీ. చాలా మంది అన్నారు ఏంటంటే వరల్డ్ మొత్తం ప్రేయర్ చేస్తారంట, ఇండియాలో మెడిటేట్. ప్రేయర్ అంటే ఏంటి, దేవుడిని ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతాం, నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి చిన్నపిల్లలాగా. మెడిటేషన్ ఏంటి, మనం ఎవరిని అడగని అవసరం, అంతా మనలోనే ఉంది కాబట్టి మనం ఎవరిని అడగని అవసరం. సో మనం వేరు, ఈ మనకు వచ్చి చిన్న బాదరేషన్స్ అవి వేరు. సో ఆ టెక్నిక్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి సార్ అన్నట్టు మంచి ఫుడ్, మంచి మనుషులు మీతో పాటు ఉండేవాళ్ళు, ప్లస్ మెడిటేషన్. ఇంకొక చిన్న థింగ్ చెప్తా, నేను చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళా. మొన్న కాకినాడలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళా. అక్కడ 2 పెద్దవాళ్ళు చాలా ఘోరంగా పోట్లాడుకుంటున్నారు. ఇద్దరికి ఆల్మోస్ట్ 85+. నేను దాని తర్వాత నేను వెళ్ళి అక్కడ ఒక ఆవిడని అడిగారు, ఏంటమ్మా ఎందుకు అంటే, ఏ స్మాల్ రీజన్. నాకు నిజంగా అనిపించింది, ఈ వయసులో కూడా చిన్నటికి పోట్లాడుకోవాలా అని. నేను అనుకోవడం ఏదికి సంబంధించింది కాదు ఇవి. ఇవన్నీ మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఏజ్తో నేను అనేది పోవాలి, పోకుండా కొంతమందికి ఇంకా గెట్ స్ట్రాంగర్. సో ఈ మెడిటేషన్ ద్వారా ఇప్పుడున్న అట్మాస్ఫియర్తో మనం రియల్లీ మెచ్యూర్ అవ్వాలి. అంటే ఏజ్తో మనం ఎనర్జీ అవ్వడం కాదు, మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ కూడా మనం మెచ్యూర్ అవ్వాలి. సో విత్ దిస్ ఐ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు. అండ్ సార్కి ఇప్పుడు ఇందాక చెప్పాం, మేము ఏదో చేయగలిగి మా మందులు ఉన్నాయి కొన్ని, అలాగే మాకు అక్కడ హౌసింగ్ బోర్డులో డ్రెస్ ప్యాకేజ్ ఉన్నాయి. వీల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్.
అది హెల్ప్ కాదు, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు అస్. మా ఫాదర్తో మా మదర్తో నేను ఏదైనా చేయగలిగితే నాకు ఎంత ఆనందం వస్తుంది, అలాగే మీకు కూడా ఏదైనా చేయగలిగితే ఆ ఆనందం నాకే వస్తుంది, మీకు కాదు. అందరికీ నమస్కారం. నేను మీలో ఒక దాన్నే కదా, అందువల్ల ఏం మాట్లాడనని చెప్పాను, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. ఏంటంటే మానవత్వం నిలబడాలంటే ప్రేమ ఉండాలి, ప్రేమ ఉంటేనే సేవ చేయగలుగుతాం. ప్రేమ సేవ ఆ రెండింటి మీదే ఆధారపడి ఉన్నాం మనము. అలాగే సంతోషం, ఆరోగ్యం. సంతోషమే సగం బలం అని, ఆరోగ్యమే మహాభాగ్యం అని చిన్నప్పటి చదువుకునేవి. అలాగే ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటేనే ఇలా ఆనందంగా గడుపుతాం. అందువల్ల ఇవన్నీ మనం హాయిగా సంపూర్చుకుంటూ హ్యాపీగా ఒకళ్ళం తోడు నీడగా సంతోషంగా హెల్ప్ చేసుకుంటూ ఒకరు డాక్టర్ గారు చెప్పినట్టు గిరికజాలు ఏం లేకుండా ఉంటాయి, మానవ సైజం మార్పు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ అలా ఉంటూ హాయిగా చాలా బాగా చేస్తారు. అన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వస్తే. నిజంగా నేను ఎప్పుడు ఇది దేవాలయమే అంటానండి. మందిరమైనా మసీదు అయినా మనలే కదా కట్టేది, దేవుడిని ఇంట్లో పెట్టిందని మనమే అందరము. మీరు రావడం అయితే నాకు చాలా సంతోషం. శాంతమైన సర్ప్రైజ్ బ్లాక్